హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో రాష్ట్రం కోసం బాబు స్వార్థం ఉంది అని జెప్పి ఒక వార్తొచ్చింది. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే, మాజీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల సంబంధించి డైరెక్టరు ఒక పుస్తకం రాసిండు. ఈయన ప్రధానమంత్రి వాజ్పేయి ఉన్న కాలంలో అక్కడ ఆర్థిక శాఖ వ్యవహారాలు చూసేదట. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి, వాజ్పేయి హయాంలో అత్యధిక లబ్ధి, భారీగా ప్రాజెక్టులు, నిధులు, గ్రాంట్లు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో 40% ఏపీకే వచ్చినాయి. 30% గ్రాంట్‌ను 100%గా మార్చుకున్నారు. ఆయన సామర్థ్యము, రాజకీయ చతురతతో ఉమ్మడి రాష్ట్రానికి ప్రయోజనం. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గార్గ్ వెల్లడి. నో మినిస్టర్‌లో ఆసక్తికర అంశాలు. నో మినిస్టర్ అని ఒక బుక్ రాసిండు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ సర్కార్‌లో తెలుగుదేశానికి కీలక పాత్ర. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు, గ్రాంట్లు, ప్రాజెక్టుల గురించి సీనియర్ బ్యూరోక్రాట్‌లకు బాగా తెలుసు. నాటి రాజకీయ పరిస్థితులను కేంద్రానికి తమతో ఉన్న అవసరాన్ని ఉపయోగించుకొని ఏపీ గరిష్ట లబ్ధి చేకూర్చారని చంద్రబాబు అడిగింది వాజ్పేయి కాదనకుండా చేశారని నో మినిస్టరు, నో మినిస్టర్‌లో ఆసక్తికర ఇది ఈ బుక్ అదే. ఈ నో మినిస్టర్ అని. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆయన రాసిన బుక్‌లో రాసిండట. ఆ పేజీని తీసుకొచ్చి 'ఆంధ్రజ్యోతి' కాపీ చేసింది. అంటే ఏదైతే ఆ స్వార్థం అనే కోణం ఆయన అన్న స్వార్థం ఏంటి? వీళ్ళు అనుకుంటున్న స్వార్థం ఏంటి? అంటే రాష్ట్రం కోసం స్వార్థంగా ఆలోచించిండు. రాష్ట్రానికి నిధులు తెచ్చిండు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నిధులల్లో 40% ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినాయట ఆ రోజు. 30% ఉన్న గ్రాంట్‌ని 100% చేసినాడట. సంతోషం. మంచిదే. ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్‌కి, వాజ్పేయి గారికి ఆ కుర్చీ ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు అవసరం ఉంది ఆ రోజు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు సాధించుకున్నాడు. మరి ఇప్పుడెటు పోయింది ఆ స్వార్థము, ఆ సామర్థ్యము? ఎందుకు లేదు ఆ స్వార్థం గాని, ఆ సామర్థ్యము? ఇప్పుడు కేవలం ఇప్పుడు ఆ స్వార్థం ఇప్పుడు చచ్చిపోవడానికి కారణం ఏంటి? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉండడమేనా? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నాడు కాబట్టి, ఈ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో రావటానికి డబ్బెట్లొచ్చింది అని ఈడీలు, సీబీఐలు, ఇన్‌కమ్ టాక్స్‌లు వస్తాయనే భయంతోనా? ఆ రోజు వాజ్పేయికి ఎంత అవసరం ఉందో, ఈరోజు మోడీకి గూడా అదే అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఎంపీలతోని. ఈరోజు మోడీ కుర్చీలో కూర్చోవాలన్నా తెలుగుదేశం పార్టీ చేతుల్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు నో అంటే నో దిగిపోవటమే. మరి ఎందుకు ఈరోజు ఆ స్వార్థం చూపించట్లేదు? ఎందుకు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించట్లేదు? కనీసం తెచ్చుకునే ప్రయత్నం, మాట్లాడి అడిగే ప్రయత్నం గూడా చేయట్లే. ఏ కాడికి పొగిడే ప్రయత్నం, సన్మానాలు చేసే ప్రయత్నం, ఎక్కడ లేని ఈ మోడీ గారు వీరుడు, సూర్యుడు అని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు, ఈ దశాబ్ద నాయకుడు, ఈ శతాబ్ద నాయకుడు అని పొగుడుతుండ్రు తప్ప, మరి ఇప్పుడెందుకు స్వార్థంగా ఆలోచించట్లా రాష్ట్రం గురించి? ఉమ్మడి రాష్ట్రం అప్పుడే ఆలోచించగలిగి, ఉమ్మడి రాష్ట్రానికి అన్ని నిధులు తెస్తే, ఇప్పుడు రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఏపీకి తేవచ్చు గదా నిధులు. ఆ రోజు ప్రపంచ బ్యాంకు నిధుల్లో 40% తెచ్చారు. ఈరోజు 20% అన్నదేంటి? ఆ రోజు 30% ఉన్న గ్రాంట్‌ని 100% తెచ్చారు గదా స్వార్థంతోని. ఈరోజు ఎందుకు స్వార్థం పోయింది? మీ స్వార్థం పెరిగిందా? చంద్రబాబు నాయుడు గారి స్వార్థం పెరిగిందా అని అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలు గాని, పత్రికలు గాని, టీవీ ఛానెల్. ఈయనేమనుకుండంటే ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఇదేదో చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ ఇయ్యొచ్చు. నంబర్ 1గా చేసిండని చెప్పుకోవడం ఈ రోజు మీరు చెప్పేది అదే. ఆ గార్గ్ రాసిన బుక్‌ని ఒకటి తీసుకొచ్చి బ్యూరోక్రాట్ కాబట్టి, ఐఏఎస్ కాబట్టి రాసిండు కాబట్టి నమ్ముతారండి. నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏందంటే, ఇప్పుడు ఎందుకు లేదు? ఆ స్వార్థం పోవటానికి ఉన్న కారణం ఏంది? అక్రమ సంపాదన ఎక్కువైందా? అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు జాబితాలోకి పోయారు కాబట్టి, ఆ లెక్కలు బయటపడతాయి. ఆ లెక్కలు మోడీ బెండు తీస్తాడని. మోడీకి ఎందుకు భయపడుతున్నారో వాజ్పేయికి ఆ రోజు వాజ్పేయి దగ్గర ఉన్న చనువు గాని, వాజ్పేయి దగ్గర చేయించుకున్న పనులు గాని, వాజ్పేయి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు గాని, నిధులు గాని ఇప్పుడు ఎందుకు తేలేకపోతుండ్రు? ఈరోజు ఒక 2 ఎమ్మెల్సీలు ఖాళీలుంటే నింపుకోవాలంటే కూడా ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదుకొచ్చింది. ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్‌లో కేంద్రం ఏదైనా సంప్రదించాలంటే కేంద్రం నుంచి ఒక ప్రతినిధి వచ్చేది కేంద్ర బీజేపీ పార్టీ నుంచి. ప్రమోద్ మహాజన్ అని ఉండేది. ఆయనొచ్చేది. ఏదైనా పార్టీ పదవిలో లేదంటే ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే పదవులు గాని, టికెట్లు గాని, ఎంపీల టికెట్లు గాని, రాజ్యసభ మెంబర్‌ల సెలక్షన్ గాని ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఆయన్ని పంపేది వాజ్పేయి గారు. ఇప్పుడు ఈయనే అక్కడ పోతుండు. ఈయనే అక్కడికి పోయి గంటల గంటలు కూర్చొని అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ జేసి, సార్ 3 ఎమ్మెల్సీలున్నాయి. మీకొక 2 ఇస్తా. నేనొకటి తీసుకుంటా.
లేతే 5 రాజ్యసభ మెంబర్లున్నాయి. మీకు ఒక 2 ఇస్తాను. నేను ఒక 3 తీసుకుంటా అని బతిలాడుకొని బాపుకునే పరిస్థితికొచ్చింది. ఏంటి కారణం అనేది మనం ఇప్పుడు ఆలోచన చేయాల్సింది అదే అన్నట్టు. ఆ రోజు ఉన్న స్వార్థము, సామర్థ్యం ఇప్పుడు ఎందుకు లేదు. కావాల్సిన సామర్థ్యాన్ని ప్రజలిచ్చారు. దాన్ని స్వార్థం కింద ఎందుకు వాడుకోవట్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి కేవలం మీ స్వార్థం కోసమా? ఇప్పుడు మీకున్న స్వార్థం ఏంది? ఆ రోజు రాష్ట్రం కోసం స్వార్థం ఉందని గార్గ్ చెప్పిండు. ఈ రోజున్న స్వార్థం గురించి మనం మాట్లాడుకుంటే కేవలం కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి. లేదా కొడుక్కి పొలిటికల్ ఎలివేషన్ ఇయ్యాలి. లేదా ఉన్న ఆస్తులను కాపాడుకోవాలి. ఏదైనా కేసులు ఉంటే ఆ కేసులు తిరగదోడకుండా ఉండాలి. ఇది స్వార్థం ఇప్పుడు. ఈ స్వార్థం కాబట్టే కదా రాష్ట్రానికి ఒక్క రూపాయి రాంది. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. మీరు ప్రపంచ బ్యాంకు మొత్తం భారతదేశానికి ఇచ్చిన నిధుల్లో 40% మన రాష్ట్రానికి అప్పుడొచ్చాక, ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలి, రాష్ట్రానికి నిధులు కావాలి, ప్రత్యేక హోదా కావాలి. ఏది సాధించుకోలేకపోతారు. ఆ స్వార్థం ఇప్పుడు ఎందుకు చనిపోయింది? స్వార్థం చచ్చిపోవడానికి కారణం మీ స్వార్థమా? రాష్ట్రం పైన స్వార్థం లేదంటే మీ సొంత స్వార్థం, మీ కుటుంబం, కుటుంబ ఆస్తులు, కుటుంబ సభ్యుల రాజకీయాలు, వాళ్ళ గుర్తింపు దీనిపైన పెట్టినట్టు. అది ఈరోజు ఆంధ్రజ్యోతి అడగాల్సిందేందంటే, బాబు గారు ఆ స్వార్థం ఇప్పుడు ఎందుకు చూపియట్లే? అప్పుడు చూయించిన స్వార్థం ఇప్పుడు ఎక్కడ పోయింది? ఆ చేవ చచ్చిందా? ఈ మీ దీని వెనకున్న ఎజెండా ఏంది? మీ గుట్టు రట్టయిద్దనా? ఎందుకు మోడీకి భయపడతాండ్రు? అనేది అడగాల్సి ఉండే వాస్తవంగా. అది అడగట్లే. లేదు లేదు స్వార్థం ఉంది కాబట్టి ఇక దాంతోనే మనం ఆ పాత మాటలు చెప్పుకొని కడుపు నింపుకోవాలి. ఇప్పుడేం అవసరం లేదు. అమరావతి అక్కడే ఉంటది. పోలవరం అక్కడే ఉంటది. ఇంకేదనంటే పెట్టుబడులు తెచ్చారు 10,00,00,000 కోట్లు, 20,00,00,000 ఆ పెట్టుబడులేందో, ఆ కథ ఏందో. ఈ పెట్టుబడుల కథ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి ఇంటనే ఉంటాం. పేదోడు పేదోడుగానే ఉంటాడు. పెద్దోడు పెద్దోడైతడింక. ఈ పెట్టుబడుల వల్ల. ఇది ఒక వార్త. రైట్. ముంచుకొస్తున్న మంత హై అలర్ట్ అట. నేడు తీవ్ర తుఫానుగా మార్పు. వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ. హై అలర్ట్ గారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తానికి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం మరి కోనసీమ వణికిపోతుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్‌తోని. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు హై అలర్ట్ ఉండాలా అని ఆఫీసర్లకి ఆదేశాలైతే ఇచ్చారు గానీ, ఇది మరో బుడమేరు కథ లెక్క చేయకుండా, కేవలం పబ్లిసిటీ కోసం రివ్యూలు గాకుండా పని చేయించండక్కడ. అవసరమైతే టెస్టేసి అక్కడ కూర్చోవాలి. తుఫాను కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రైతులు వర్షాలు ఎక్కువై, వర్షాలు లేక, పంటల ధరలు లేక, పండిన పంట అమ్ముకోవటానికి లేక రకరకాల ఇబ్బంది పడుతుండ్రు. ఈ తుఫాన్‌తోని ఇంకా కుదేలయ్యే ప్రమాదం ఉంది. తీరం వెంబడ పూర్తి స్థాయి అప్రమత్తత. 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ కోస్తా వైపు నేటి రాత్రికి కాకినాడ యానం మధ్య తీరం పైకి. ఆ సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు గుంటూరు, కృష్ణాలపైన తీవ్ర ప్రభావం ఉండే వీలు. తీరం దాటే వేళ మధ్య కోస్తాలో కుంభ వృష్టి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు. భారీ సంఖ్యలో రైళ్లు, విమాన సర్వీసులు రద్దు. తీరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మోహరింపు. ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందామని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలిపించారు. మొత్తానికి రివ్యూ జరిగింది తుఫాను పైన. రెడ్ అలర్ట్ జారీ అయింది. రైట్. 19 వాహనాలు బైక్‌ని తప్పించాయి. ఒక్క కావేరి బస్సే బైక్‌ను ఈడ్చుకెళ్ళింది. దీనికి డ్రైవరు లక్ష్మయ్య నిర్లక్ష్యమే కారణం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో పలు అంశాలపై పోలీసుల సందేహాలు. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు డివైడర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం. రోడ్డుకు అడ్డంగా పడిన బైకు, తర్వాత అదే దారిలో లారీలు, బస్సులు. బైక్ పై నుంచి వెళ్ళింది ఆ బస్సు ఒక్కటే. బైక్ కనిపించలేదా? ఆ బస్సు ఒకటే కాబట్టిగా ఆ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు. ఏదో ఒక బస్సు అయితే ఎక్కేది. ఏదో ఒక బస్సు ఎక్కేది. ఆ బైక్ నడిపిన శివశంకర్ అనేటోడు బెల్ట్ షాప్‌లో మద్యం తాగి ఫుల్లుగా తీసుకొచ్చి డివైడర్ గుద్ది చనిపోయి రోడ్డు పైన బండి అడ్డంగా పడ్డది. దాని వెనక కూర్చున్నోడన్న బండి తీసిండంటే తీయలే. దీనికి కారణం ఏందంటే బెల్ట్ షాప్ మద్యం మత్తు. ఆ మద్యం మత్తు వల్లనే 19 పోయినాయా, 20 పోయినాయా, 10 పోయినాయా, 3 పోయినాయా, 4 పోయినాయా పక్కన పెడితే ఏదో ఒకటైతే యాక్సిడెంట్ అయింది. కాటానికి కారణం అంటే బెల్ట్ షాప్ మత్తు. దాని గురించి రాయరు. ఈళ్ళు ఏ కాడికి ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 ఈ వార్త రాసినాయి. కవర్ చేయటం. బెల్ట్ షాపుల గురించి, మద్యం గురించి, మత్తు గురించి బయటికి రావద్దు. ఎందుకంటే మద్యం వల్ల, బెల్ట్ షాప్ మద్యం వల్ల, ఆ మత్తు వలన 19 మంది చనిపోయారంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏ కాడికి 19 బైకులు తప్పించారు. 19 బస్సులు తప్పించినియి.
19 బస్సులు ఆ సాయ పోయినాయి. ఎవరు తొక్కలా ఈయనే తొక్కిండు. తొక్కొచ్చు. అసలు ఆ బైక్ అక్కడ ఎందుకుంది? ఈ మద్యం ఎక్కడిది? మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో మద్యం దొరకటానికి టెండర్ లైసెన్స్ ఉన్న షాపులు ఓపెన్ ఉండవు. ఎక్కడ నేషనల్ హైవే పక్కన బెల్ట్ షాపులు, వైన్ షాపులు ఉండొద్దు. ఎక్కడి నుంచి వచ్చిందంటే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ గుట్టు బయటపడింది. అది బయటపడకుండా కోసం 19 బైకులు వెళ్ళినియి. డ్రైవర్ల నిర్లక్ష్యం. వాస్తవమే డ్రైవర్ల నిర్లక్ష్యమే. దాంట్లో స్పష్టంగా కనపడుతున్నది. డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంది. డ్రైవర్‌తో పాటు ఆ పోతున్న ఆ 19 మీరంటున్న 19 వెహికల్స్ క్రాస్ అయిన వెహికల్స్‌లోనో ఎవరన్నా ఒకళ్ళు మానవత్వంతోని, బాధ్యతతోని, రెస్పాన్సిబిలిటీతోని ఫీల్ అయ్యుంటే జరగకపోవు. వీటన్నిటికంటే రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం బాధ్యతతోని ఫీల్ అయ్యుంటే ఇట్లాంటి హైవేల పైన 24/7 నడిచే బెల్ట్ షాపులకు అనుమతి ఇయ్యొద్దు. ఉక్కుపాదం మోపాలి. బెల్ట్ తీత్తా, తీత్తా అంటాడు చంద్రబాబు నాయుడు. ఇది మన కళ్ళకి కనపడుతుంది. 19 మంది చనిపోయారు. బెల్ట్ మద్యం మత్తు వల్ల అని బయటికి కనపడుతుంది గానీ, ఇట్లా కనపడనియి, మన దృష్టికి రాని, బయటకు రాని ఈ మద్యం మత్తు వల్ల బెల్ట్ షాపుల వల్ల చాలా ఉన్నాయి. బెల్ట్ షాపులే కాదు, వైన్ షాపుల వల్ల కూడా మద్యం మత్తుతోని కొన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి. ఆ కూలిపోయే కుటుంబాలు బయటకొస్తేనేమో, మీడియాకొస్తేనేమో చర్చ జరిగిద్ది. మీడియాకి రాకపోతే చర్చ జరగదు. అంతే తేడా. పెద్ద ఏముండదు. అది ఏమి లేదు అని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ, ఆ మీడియా చేస్తా ఉంటది. మద్యం లేదు, మత్తు లేదు, చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం అని చెప్తా ఉంటారు. మళ్ళీ ఇదే పత్రిక మద్యం అమ్మకాలు పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి అప్పటికి, ఇప్పటికి చాలా అద్భుతంగా నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇప్పిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. గల్లీ గల్లీకి ఒక షాప్ పెట్టి అని వీళ్ళే చెప్తారు మళ్ళా. రైట్. ఇది ఒక వార్త. సాక్షి పేపర్. పెనుముప్పు కాకినాడకు చెరువులో మేంతా తుఫాను. కోస్తాకు గండం. నేడు రేపు 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్. తీరం అల్లకల్లోలం. కాకినాడ పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక. విశాఖలో భారీ ఈదురుగాలులు, ఎడతెగని వర్షం. రోడ్డు, జల, వాయు మార్గాల అస్తవ్యస్తం. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి విమానాల రద్దు. పలు రైళ్లు, బస్సులు నిలిపేత. రెడ్ అలర్ట్ జిల్లాలు ఇవేనట. శ్రీకాకుళము, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు. అంటే ఇదంతా ఉత్తరాంధ్ర మొత్తం రెడ్ అలర్టే. దాంతోపాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం. ఇదంతా ఏదైతే సముద్రం పక్కన ఉన్న బెల్ట్ మొత్తం కూడా రెడ్ అలర్ట్. దాదాపు ఒక రాయలసీమ తప్ప, రాయలసీమలో ప్రకాశం కూడా ఉన్నట్టు పల్నాడుయి. రాయలసీమ తప్ప దాదాపు ఈ చిత్తూరు, కడప ఈ ఏరియా తప్ప, అనంతపురం తప్ప మిగతా మొత్తం రెడ్ అలర్ట్‌లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2/3 పైనే రెడ్ అలర్ట్ జోన్‌లోకి పోయింది. రాష్ట్రం మొత్తం చిగురుటాకు లెక్క వణికిపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొత్తం యంత్రాంగం దాని మీద కేంద్రీకృతం అయితే తప్ప చాలా కష్టం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల సమ్మెలోకి ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపేయాలని నిర్ణయం. బిల్లులు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని ఈ నెల 10న హెచ్చరిక. అయినా పడుచుకొని టీడీపీ కూటమి ప్రభుత్వం. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా ప్రభుత్వ బకాయి. బిల్లుల కోసం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాజమాన్యాలు ధర్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాజమాన్యాలు ధర్నా జరగడం అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చినప్పుడే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనేది ఒక చర్చ బయటుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే పేద ప్రజలుకి నష్టం. ఆ ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు ధర్నా చేయాలి. విచిత్రంగా యాజమాన్యాలు కూడా ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఆ స్థాయి, ప్రజల స్థాయి దాటి యాజమాన్యాలు ధర్నా కూర్చునే స్థాయికి వచ్చిందంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత నిర్లిప్తత, ఎంత అశ్రద్ధ ప్రజల ప్రాణాలపైన, పేద ప్రజల ఆరోగ్యం పైన ప్రభుత్వానికి అనేది స్పష్టంగా అర్థం. నిన్న మెడికల్ కాలేజీలు కూడా స్టార్ట్ చేశాయి. అంతకుముందు నెట్వర్క్ హాస్పిటల్లు స్టార్ట్ చేశాయి. నిన్న మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసినాయి. అక్టోబర్ 10 నాడు పిలిపించారు వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. మొత్తం సేవలు బంద్ చేశారు. ఓపీ, ఐపీ మొత్తం బంద్ చేసేసి ఇప్పుడు అల్టిమేటంగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినా గానీ ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి, కనీసం దాని గురించి ఆలోచన చేయట్లే. పేద ప్రజల పరిస్థితి ఏంది? పేద ప్రజల గుండెలు ఆగిపోతున్నాయి. మనం ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ప్రభుత్వాలుగా, యంత్రాంగాలుగా మనం ఉండేందుకు పేద ప్రజల ప్రాణాలే కాపాడలేనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారికి స్వార్థం ఉంది అని చెప్పి ఒక పుస్తకం ఎవరైనా ఒక పేజీ రాస్తే మిగతా అంతా కట్ చేసేసి దాంట్లో మంచి చెడు 2 ఉంటాయి.
ఆ స్వార్థం వెనక ఏముందో 2 ఉంటాయి. కానీ అదంతా కట్ చేసి కేవలం ఆ పేజీ వరకు తెచ్చి ప్రింట్ చేశారు. మరి అంత రాష్ట్రం కోసం స్వార్థం ఉంటే, రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే ఎందుకు లేదు మరి ఆ స్వార్థం? ఎక్కడ పోయింది ఆ స్వార్థం? ఎక్కడో ఉన్న వేరే దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు మీకు మా భరోసా ఇస్తాం. మీ వ్యాపారాలకి, మీ ఆస్తులకి మాది భరోసా రండి అని చెప్పి భరోసా ఇస్తుంటే, ఇక్కడున్న ప్రజలకి ఎందుకు ఇవ్వరు? బీదా ఘరానా దందాట బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితో 40 రిజిస్ట్రేషన్లట చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవీంద్ర. ప్రభుత్వంలోని కీలక నేత అండ 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యులు పేరిట బదలాయింపు. ఇవన్నీ రాయపట్నం పోర్టు దగ దర్తి దగదర్తి విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న ఖరీదైనవి అని చెప్పి సుబ్బారాయుడు అని ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ మొన్న చనిపోయిండు. బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయింది. 20వ తేదీన మృతి చెందిండు. అది కూడా అమరావతి వచ్చిండు. ఏదో రివ్యూ మీటింగ్‌కి వచ్చి అక్కడే ఆయన మరి బీపీయా, స్ట్రోకో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆయన అప్పుడే బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేశారు హాస్పిటల్ డాక్టర్స్. ఆ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తితోని ఈ నెల 15, 17 తేదీలలో బీదా రవిచంద్ర ఆయన పైనున్న ఆస్తులన్నిటి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో. నాకు తెలిసి బీదా రవిచంద్రకి బినామీ కావచ్చు. ఆ బినామీ పేరుతో ఉన్న ఆస్తులు ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతే తర్వాత కుటుంబ సభ్యులొచ్చి వాళ్ళు ఇస్తారో ఇయ్యరని ముందే అలర్ట్ అయ్యి రూ. 200,00,00,000 ఆస్తులట. మరి ఈయన బినామీ అయితే ఈయన ఎవరికి బినామీ? 200,00,00,000 ఆ ముఖ్య నేత ఎవరు? ప్రభుత్వంలోని కీలక నేత అండ ఉందట. మరి ఆయన బినామీ గిట్లనా? లేకపోతే ఈయన బినామీనా అనేది ఇగ తెలవదు గానీ మొత్తానికైతే ఇది ఒక వార్త. రైట్. దిశ పేపర్. అధికారులు సిద్ధంగా ఉండాలి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి. ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టండి. మోంతా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్. మెంతా తుఫాన్ కాకినాడ ప్రాంతంలో తీరం దాటన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాన్ ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని అన్నారు. ఇది మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెరువు ఒకవైపు రివ్యూలు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఒక 12 మండలాలకి తీవ్రంగా ఎఫెక్ట్ ఉంది కాబట్టి 24/7 అధికారులు సిద్ధంగా ఉండాలి. రెడీగా ఉండి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. రైట్. విషయాలందరూ. బీజేపీ నేత కర్కశత్వం, కర్రలు, రాడ్లతో కొట్టించి, కారుతో తొక్కించి రైతు దారుణ హత్య. మృతుడి కుమార్తెలపై అఘాయిత్యం మధ్యప్రదేశ్‌లో ఘటన. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడి కర్కశత్వానికి ఓ రైతు కుటుంబం బలైంది. గుణా జిల్లా గణేష్పుర గ్రామంలో తన సాయుధ సహచరులతో కలిసి బీజేపీ నేత మహేందర్ నగర్ రెచ్చిపోయారు. 40 ఏళ్ల రైతును కర్రలు, ఇనపరాళ్లతో కొట్టించడమే కాకుండా కారుతో తొక్కించి తీవ్రంగా గాయపరిచాడు. ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వకుండా గ్రామస్తులను తుపాకులతో బెదిరించాడు. రైతుల రైతును ఆసుపత్రికి తీసుకెళ్లనివ్వకుండా గంట పాటు అడ్డుకున్నాడు. రైతు ప్రాణాలు గాలిలో కలిసేంత వరకు వదిలిపెట్టలేదు. ఈ దారుణానికి మౌన ప్రేక్షకులుగా గ్రామస్తులను మార్చాడు. అంతటితో ఆగిపోలేదు. తమ తండ్రిని కాపాడుకోవడం కోసం తన వద్దకు పరుగు పరుగున వచ్చి బతిమాలుకుంటున్న బాధిత రైతు కుమార్తెలను ఘోరంగా అవమానించాడు, భయపెట్టాడు, వేధింపులకు గురి చేశాడు. రాజస్థాన్‌లోని ఒక్క నిమిషం ఇది బీజేపీ నేతట. మరి వాడెట్ల నేత అయిండు? ఆ! రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో 6 బిఘాల భూమి కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. మృతుడి కుమార్తె జరిగిన ఉదంతాన్ని వెల్లడిస్తూ కన్నీటి పర్యంతమైంది. నాన్నను కాపాడుకోవడం కోసం వెళితే కాళ్ళు అదే వెళితే వాళ్ళు నన్ను వెనక్కి తోసేశారు. నాపై ఎక్కి కూర్చొని నా బట్టలు చింపేశారు. కాల్పులు జరుపుతూ భయపెట్టాడు. అమ్మా, నాన్న పొలానికి వెళ్ళేటప్పుడు వారిపై మహేంద్ర ప్లస్ హరీష్, గౌతమ్ దాడి చేశారు. తమ థార్ వాహనంతో నాన్నపై దాడి చేశారు. నాన్న కేకలు వేస్తుంటే ఆయన కాపాడేందుకు ఎవరు సాహసించలేదు అని ఆ రైతు బిడ్డ వాపోయారు. ఇది మధ్యప్రదేశ్‌లో
ఒక బీజేపీ నాయకుడట. ఓ ఓ జిల్లా కమిటీ మెంబరో ఏదో మహేష్ నగర్ అట వీడు. వీడు ఒక 6 బీగాల భూమి కోసం బీగాలంటే మరి ఆడ గుంటలో మరి ఏమంటారో బీగాల భూమి కోసం ఇగ వీడి పని ఏం లేదు. ఆ గ్రామంలో ఉన్న భూములు మొత్తం కబ్జా చేయటం. ఇప్పటికే 40, 50 మంది రైతుల భూములు కబ్జా చేసిండు. ఇవ్వాల్సిందే అనివార్యంగా. ఇవ్వకపోతే చంపేయటమే. అంటే సినిమాలో లెక్క ఉందన్నట్టు. సినిమాలలో జరుగుతా ఉంటాయి కదా! సినిమా చూపించినట్టు బీజేపీ చూపిస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తా ఉంటారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. ఏది ఇదేనా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయితే భూములు కబ్జా చేయటం కోసం ఆ భూమి యజమానులు చంపేసి, కార్లతో తొక్కిచ్చి, కత్తులతో, గొడ్డలతో, కర్రలతో కొట్టిచ్చి, హాస్పిటల్‌కి తీసుకుపోకుండా గంటల పాటు చనిపోయేదాకా అక్కడే కావిలి గాసి, ఇది మానవత్వమా? ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్? ఇగ ఇట్లాంటి నాయకుల్ని బీజేపీలో పెట్టుకొని అధికార పార్టీ అక్కడ మధ్యప్రదేశ్‌లో. ఎంత దారుణం అంటే అంత దారుణం చేస్తాండు. సినిమాల కంటే దారుణం. మరి దీనిపైన చర్యలుంటాయా? కేసులుంటాయా? అంటే ఈడు మమా చేస్తారు కేసుల్ని. ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే తొక్కిచ్చి చంపడం గాదు. తలా ఇంత న్యాయం జరిగేటట్టు చూడటం. ఎవరు బతుకు వాళ్ళని బతకనియండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాకపోయినా పర్లేదు గానీ, ఎవరు బతుకు వాళ్ళ వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగించమనండి. వాళ్ళ 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 పని చేసుకొని వాళ్ళని బతకనియండి. మీరు ఏమి ఇవ్వకపోగా తొక్కిచ్చి చంపించి, హాస్పిటల్‌కి తీసుకుపోవడానికి బతిమాలుకుంటే, మహిళలని కూడా చూడకుండా మీద కూర్చొని, బట్టలు చింపేసి, ఇంతకంటే అమానవీయం ఏముంటది? వాడినసలు షూట్ చేసి పడేయాల. ఏదో చెప్తా ఉంటారు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్య యోగినాథ్ గూండాల్ని గూండా యాక్ట్ కింద కాల్చి చంపేస్తాడు. బుల్డోజర్లు పెట్టి వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తారు. వీళ్ళ ఇళ్ళని కూల్చాల్సింది. కూల్చితే గీల్చితే ఇప్పుడు ఎవడైతే ఉండో, ఇది ఈ ఈ అఘాయిత్యాన్ని చేసినోడు, వాడు గణేష్‌పుర గ్రామంలో బీజేపీ నేత మహేందర్ నగర్ అట. వాడి కుటుంబ సభ్యులను మొత్తాన్ని రోడ్డున పడేసి, ఇల్లు మొత్తం కూల్చేసి, ధ్వంసం చేసి, బుల్డోజర్లు పంపించి, వాళ్ళ మొత్తాన్ని జైలుకి పంపాల. అది మీరు న్యాయం చేసినట్టు. అంటే మీరు సెలెక్టెడ్‌గా కొంతమందిని పెట్టుకొని బుల్డోజర్లు పంపించి కూల్చేసి, మా నాయకులు తప్పు చేసినా పర్లే, మా నాయకులు చంపేసినా పర్లే, కబ్జాలు చేసినా పర్లే, గూండాగిరి చేసినా పర్లే. ఇది గూండాగిరి కాదా? ఇక్కడ అప్లై కాదా గూండా యాక్ట్? ఎందుకు ఎన్‌కౌంటర్ చేయకూడదు? ఎందుకు ఇల్లు కూల్చేయకూడదు? ఇది బీజేపీ నేత కర్కశత్వం అట. రైట్. ఆంధ్ర ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ గడువు మరో 3 నెలలు పెంచారట. కొత్తగా 40,782 దరఖాస్తులు గుర్తించిన అనధికార లేఅవుట్లు 14,535. ఈ నెల 23తో ముగిసిన గడువు జనవరి 23 వరకు పెంపు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఏపీ టాపు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ చెబుతుండు. అనధికార లేఅవుట్లు క్రమబద్ధీకరణ గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల వాస్తవంగా 23తోనే అయిపోయింది అక్టోబర్‌తో. మళ్ళా దాన్ని 23 జనవరి వరకు పెంచారట 3 మంత్స్. ఎవరైనా అప్లికేషను సబ్మిట్ చేయని వాళ్ళుంటే చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన పురపాలక శాఖ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేను అనౌన్స్ చేసిండు. జనవరి 23వ తేదీ వరకు అంటే 3 నెలల పాటు పొడిగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో జనవరి 23 వరకు లేఅవుట్ల ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ప్లాట్‌ను ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కిందకు తీసుకురావడానికి జనవరి 2026 వరకు లేఅవుట్ క్రమబద్ధీకరణ డ్రైవ్ తుది విండోను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆమోదించని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ నియమాలు 2020 కింద సమగ్ర లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ద్వారా అన్ని అనుమతుల్ని ఇస్తారట. ఇక దీనికి కొంత ఫీజు ఉంటది. ఆ ఫీజు వసూలు చేసుకునే కార్యక్రమం కూడా ఉంటది. ఉచితం కాదు. ఇది మొత్తానికి ఈ నెల 23తోనే అయిపోయిన దాన్ని జనవరి 23 వరకు పెంచారు. 3 మంత్స్. ఎవరైనా ఉంటే దాన్ని సబ్మిషన్ చేసుకోవాలి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.